హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఆర్సీబీ టీం రిటెన్షన్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో ఇచ్చే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ టీం టైటిల్ అయితే గెలిచారు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్లో కూడా టైటిల్ని నిలబెట్టుకోవడం ఆర్సీబీ టీం ముందున్న అతి పెద్ద సవాల్. ఒక మాజీ క్రికెటర్ ఆర్సీబీ టీం ఒక టైటిల్ గెలవడానికి 18 ఏళ్లు పట్టింది. అదే ముంబై చెన్నై తరహాలో 5 టైటిళ్లు గెలవాలంటే 72 సంవత్సరాలు పడుతుందని వ్యంగ్యంగా చెప్పడం. మరి ఇలాంటి విమర్శలన్నిటికీ కూడా ఆర్సీబీ టీం ధీటైన సమాధానం అయితే చెప్పాలి. లాస్ట్ 5 ఏళ్లలో ఐపీఎల్లో ఏ ఫ్రాంచైజీ కూడా వరుసగా 2 సీజన్స్లో టైటిల్స్ని అయితే నెగ్గలేదు. కొన్ని ఫ్రాంచైజీలు అయితే ఈ సీజన్లో టైటిల్ గెలిస్తే నెక్స్ట్ సీజన్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మరీ ఘోరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా 2021 సీజన్లో సిఎస్కే టైటిల్ గెలిచింది. నెక్స్ట్ 2022 సీజన్లో 9th ప్లేస్ అయితే వచ్చారు. 2022 సీజన్లో జీటీ టైటిల్ గెలిచింది. వీళ్ళు మాత్రమే నెక్స్ట్ సీజన్లో బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. 2023 సీజన్లో పాయింట్ టేబుల్లో మొదటి స్థానంలో రావటం, ఆ తర్వాత 2023 సీజన్లో సిఎస్కే టీం మరోసారి టైటిల్ గెలవడం, 2024 సీజన్లో 5th ప్లేస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్లే ఆఫ్స్కి అయితే చేరుకోలేకపోయారు. అదే 2024 సీజన్లో కేకేఆర్ అయితే టైటిల్ గెలిచింది. నెక్స్ట్ 2025 సీజన్లో 8th ప్లేస్లో రావడం జరిగింది. మరి తాజా 2025 సీజన్లో టైటిల్ గెలిచిన ఆర్సీబీ టీం మిగతా టీమ్స్లా కాకుండా సర్ప్రైజ్ చేస్తారా? బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ని గెలిచే సత్తా ప్రస్తుతం ఉన్న ఆర్సీబీ స్క్వాడ్లో అయితే ఉంది. ఇప్పటికీ ది మోస్ట్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్. ఏ టీం నుంచి అయినా రిటెన్షన్లో అతి తక్కువ రిలీజెస్ ఉంటాయి అంటే అది ఆర్సీబీ టీం నుంచే. మరి ప్రస్తుతం ఆర్సీబీ టీంకి టాప్ ఆర్డర్ అయితే మంచిగా అయితే సెట్ అయ్యింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వీళ్ళ డియో పెర్ఫార్మెన్స్ అనేది పీక్స్లో అయితే ఇస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ టీం టైటిల్ గెలిచింది అంటే వన్ ఆఫ్ ద కీ రీజనే వీళ్ళ టాప్ ఆర్డర్ బ్రిలియన్స్ పెర్ఫార్మెన్సే దానికి కారణం. వీళ్ళ ఓపెనింగ్ డ్యూయోని లాస్ట్ సీజన్లో 1060 రన్స్ అయితే చేశారు. విరాట్ కోహ్లీ 657 రన్స్ చేస్తే ఫిల్ సాల్ట్కి 403 పరుగులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీజన్లో నెంబర్ 3 పొజిషన్లో దేవదత్ పడికల్ని కంటిన్యూ అయితే చేస్తారు. లాస్ట్ సీజన్లో పడికల్ హ్యామ్స్ట్రింగ్ ఇంజూరీ కారణంగా దూరం అవ్వడంతో తన స్థానంలో ఆర్సీబీ టీంలోకి ఇంజూరీ రీప్లేస్మెంట్గా వచ్చిన మయాంక్ అగర్వాల్ని రాబోయే సీజన్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి పడికల్ ఫిట్ అయిపోయాడు కాబట్టి తనకే ఛాన్సెస్ అనేవి ఇస్తారు. మయాంక్ అగర్వాల్తో పోల్చుకుంటే పడికల్ అయితే బెటర్ బ్యాట్స్మెన్. లాస్ట్ సీజన్లో ఇంజురీతో దూరం అయ్యే వరకు కూడా దేవదత్ పడికల్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మయాంక్ అగర్వాల్ని టీంలో బ్యాకప్గా ఉంచుకుందాం అనుకున్న తనకంటే టీంకి ఫ్యూచర్లో ఎక్కువగా ఉపయోగపడే మంచి స్కిల్ఫుల్ టాలెంటెడ్ యంగ్స్టర్స్ అయితే ఉన్నారు. ఎగ్జాంపుల్గా స్వస్తిస్ చికారా ఇలాంటి ప్లేయర్స్ ఉండటంతో మయాంక్ అగర్వాల్ అవసరమైతే ఆర్సీబీ టీంకి ప్రస్తుతం పెద్దగా అయితే లేదు. సో తన్నే రిలీజ్ చేసి వేరే ఒక మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ని అయితే కొనుక్కోవాలి. ప్రస్తుతం ఆర్సీబీ టీంకి టాప్ ఆర్డర్లో ఉన్న 3 పొజిషన్స్లో కూడా మంచి బ్యాట్స్మెన్ ఉండటం, ఎవ్రీ గేమ్లో కూడా ఫైరీ స్టార్స్ని ఇవ్వటం, దీంతో మిడిల్ ఆర్డర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఏర్పడుతుంది. ఇంకా నెంబర్ 4 పొజిషన్లో కెప్టెన్ రజిత్ పడిదార్ ఉంటాడు. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో నెంబర్ 5 పొజిషన్లో ఆడిన లివింగ్స్టోన్ మీద ఆర్సీబీ టీం చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. తనని 8,75,00,000 భారీ ప్రైజ్ కొనుక్కోవడం. మరి ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ ఆర్సీబీ టీం తన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మాత్రం ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. లాస్ట్ సీజన్లో తను 10 మ్యాచ్లు ఆడి చేసింది ఓన్లీ 112 పరుగులు మాత్రమే. యావరేజ్ కూడా జస్ట్ 16, స్ట్రైక్ రేట్ కూడా 133. లివింగ్స్టోన్ని రిలీజ్ చేసిన ఆర్సీబీ టీంకి ఎటువంటి ఫరక్ అయితే పడదు. తనకంటే బెటర్ ఆప్షన్స్ అయితే ప్రస్తుతం టీంలో ఉన్నాయి. లివింగ్స్టోన్ని కంటిన్యూ చేస్తే రొమాలియా షఫర్ లాంటి ఒక హార్డ్ హిట్టర్కి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్సెస్ అనేవి ఇవ్వలేరు. నెక్స్ట్ ఫినిషింగ్లో మంచి పొటెన్షియల్ ఉన్న జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ లాంటి బెస్ట్ ఫినిషర్స్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరూ గతంలో వేరు ఫ్రాంచైజీలో ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఫినిషింగ్ ఎబిలిటీస్తో
ఆ టీమ్స్కి మ్యాచ్లు గెలిపించడం, మంచి ప్రూవెన్ ఫినిషర్స్గా ఇద్దరు మంచి పేరు అయితే సంపాదించుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 8 పొజిషన్లో ఆర్సీబీ టీంకి మంచి బ్యాటింగ్ డెప్త్ ఇస్తున్న ప్లేయర్ కృణాల్ పాండ్యా. మరి ఈ ఐపీఎల్ 2025 క్యాంపెయిన్లో ఆర్సీబీ టీంకి కృణాల్ పాండ్యా ఒక అన్సంగ్ హీరో. అటు బాల్ బ్యాట్ రెండింటితో కూడా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 15 మ్యాచెస్లో బ్యాట్తో 109 రన్స్ అయితే చేశాడు. అలాగే బాల్తో చూసుకుంటే 17 వికెట్స్ అయితే తీశాడు. ఒక మంచి అండర్ రేటెడ్ స్టార్ ప్లేయర్. ఆర్సీబీ టీమ్ సైడ్ నుంచి చూసుకుంటే రిటెన్షన్లో కృణాల్ పాండ్యాకి టాప్ ప్రియారిటీ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఆర్సీబీ టీంలో బౌలింగ్ కోర్ అనేది లిటిల్ బిట్ వీక్గా అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ డ్యూ అయిన హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరు కూడా లాస్ట్ సీజన్లో ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. హేజల్వుడ్ 12 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీస్తే, భువి తను ఫైనల్ మ్యాచ్లో డెత్ బౌలింగ్కి వచ్చినప్పుడు వరుసగా వికెట్లు తీయడం వల్లే ఆర్సీబీ టీంకి ఆ టైంలో విజయం సాధించగలిగారు. ఇంకా లాస్ట్ నెంబర్ 11 పొజిషన్లో వచ్చి ఎస్ దయాల్ని ఆర్సీబీ టీం రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఆన్ ది ఫీల్డ్లో తనిచ్చిన పెర్ఫార్మెన్స్ అయితే కారణం కాదు, కానీ ఆఫ్ ద ఫీల్డ్లో తన మీద వస్తున్న కాంట్రవర్సీస్ అయితే కారణం అవ్వచ్చు. ముఖ్యంగా ఎస్ దయాల్పై 2 ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మైనర్ బాలిక అత్యాచారం కేసులో తన మీద ఎఫ్ఐఆర్ నమోదవ్వడం. సెకండ్, ఒక మహిళని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మరొక కేసు అయితే నమోదు చేశారు. మరి వీటి వల్లే ఆర్సీబీ టీం తన రిటెన్షన్ విషయంలో ఆలోచిస్తుందని రిజ్వీ స్పోర్ట్స్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఎస్ దయాల్ని కంటిన్యూ చేస్తే ఆర్సీబీ టీం వాళ్ళ బ్రాండ్ వాల్యూపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చని ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. సో మరి తన్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఆర్సీబీ టీంలోకి లాస్ట్ సీజన్లో టెంపరీ రీప్లేస్మెంట్స్గా వచ్చిన టీమ్ సెఫర్ట్, బ్లెస్సింగ్ మోజ్బరాని వీళ్ళిద్దరిని కూడా ఐపీఎల్ రూల్స్ ప్రకారం రిటైన్ చేసుకోవాలన్నా అది కుదరదు. పక్కాగా ఆక్షన్లోకి అయితే రిలీజ్ చేయాల్సిందే. ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ టీంకి సెన్సేషనల్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ 7 మ్యాచెస్లో 6 వికెట్స్ అయితే తీశాడు. అప్పుడు టీం ప్లే ఆఫ్స్కి రీచ్ అవడంలో కూడా తన రోల్ అయితే ఉంది. 2025 మెగా యాక్షన్లో కూడా ఆర్సీబీ టీం స్వప్నిల్ సింగ్ కోసం ఆర్టీఎం కార్డ్ని అయితే యూజ్ చేశారు. కానీ ఐపీఎల్ 2025 సీజన్కి వచ్చేసరికి తనకి ఈవెన్ ఒక సింగిల్ మ్యాచ్లో కూడా ఆడడానికి అవకాశం అయితే కల్పించలేదు. సుయేష్ శర్మ, కృణాల్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ఉండటం వల్ల స్వప్నిల్ సింగ్ని ఈ సీజన్లో పక్కన పెట్టేశారు. సో నెక్స్ట్ సీజన్లో తన అవసరం టీంకి లేదు కాబట్టి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఎనదర్ ప్రామిసింగ్ యంగ్స్టర్ అయిన రసిక్ సలాందార్ని ఆర్సీబీ టీం 6 కోట్లు పెట్టి కొనుక్కోవడం అయితే జరిగింది. మరి తన విషయంలో లాట్ ఆఫ్ హైప్ అయితే వచ్చింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ని అయితే అందుకోలేకపోయాడు. లాస్ట్ సీజన్లో కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే తనకి అవకాశం అయితే లభించింది. 1 వికెట్ అయితే తీశాడు. ఎకానమీ రేట్ చూసుకుంటే 11.67, ఏమాత్రం ఇంప్రెసివ్గా అయితే అనిపించట్లేదు. సో ఆర్సీబీ టీం కూడా తనని పక్కాగా అయితే రిలీజ్ అయితే చేయొచ్చు. కొత్తగా మళ్ళీ ఆక్షన్లో ప్లేయర్స్ను కొనుక్కునేందుకు ప్రతి ఏటా ఫ్రాంచైజీలు అన్క్యాప్డ్ యంగ్స్టర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళలో ఆర్సీబీ టీం నుంచి మోహిత్ రాటే, అభినందన్ సింగ్, మనోజ్ బాండగే ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అలాగే లాస్ట్ సీజన్లో పెద్దగా యూజ్ చేయని ఫారెన్ ప్లేయర్స్ అయిన నువాన్ తొసారా, లుంగి ఎంగిడి లాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఆర్సీబీ టీం రిటెన్షన్ గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.